शिवाय गुरवे नमः। 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 అమ్మవారు నమస్కారం. సద్గతి ప్రద. ఆదాబ్ సద్గతులు చెప్తున్నాను. అంటే ఏమిటో మీకు అర్థమయ్యాయి కాబట్టి ఆ సద్గతి పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరమైన దుర్గతులకి కష్టపడక్కర్లే. దుర్గతులకి నీ మామూలు లైఫ్ నువ్వు జీవించేస్తే చాలు. అదే అంటే మళ్ళీ అనేక జన్మలకి కారణం అవుతుంది. అలా కాకుండా అవకాశం దొరికింది. అవకాశం దొరికినప్పుడు అంటే ఒక మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోరు. వివేకవంతులనండి, విజ్ఞానవంతులనండి, ఎవరైనా సరే ఆ సదవకాశాన్ని పరమేశ్వరి అనండి, పరమేశ్వరుడు అనండి, పరబ్రహ్మ ఏది ఏమైతేనే ఆ సదవకాశం లభించింది. దీనికి మీకేం పెద్ద అర్హతలను వేరే అనో ఏమీ లేవు. కేవలం మీ యొక్క దృఢత్వం మాత్రమే, ధర్మం మాత్రమే. ఏమీ లేదు ఇందులో. బాహ్యమైన దేనికి కూడా మీరు చలించకుండా ఉండేటట్టుగా మీరు గనక ఒక దృఢ నిర్ణయము, ఎఫర్మేషన్ తీసుకుంటే ఇహ మీకు అడ్డమే. మీరు అది పొంది తీరుతారు. అమ్మ మాట ఇచ్చింది కాబట్టి మీకు అది ఇచ్చి తీరుతుంది ఆవిడ. ఎందుకంటే మనమైనా మాట తప్పుతామేమో కానీ ఆవిడ మాట తప్పే ప్రశ్నే లేదు. ఆవిడ మాట ఎప్పుడు ఆవిడ నిలుపుకుంటుంది. కాబట్టి ఆ సద్గతులకే మీరు ప్రయత్నం చెయ్యండి. సర్వేశ్వరి పరాపరాణం పరమాత్మమేవ పరమేశ్వరి. పరములకు అపరములకు పరమమైనది, దృశ్య అదృశ్యములకు అంతకును ప్రభువు. సర్వము అంటే ప్రపంచమే. నామరూప ప్రపంచమునకు అంతకు ఈవిడే నియంత్రి. సృష్టి స్థితి లయకర్త్రి. త్రిమూర్తులను సర్వంలోని వారే కనుక బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా ఈవిడే నియమాకురాలు. అంటే అర్థం ఈవిడే బాస్, సూపర్ బాస్ అన్నమాట. ఈశావాస్యమిదం సర్వం. కాబట్టి ఉన్నది పరబ్రహ్మమే. అది నువ్వు అమ్మ అనొచ్చు, ఈశ్వరుడు అనొచ్చు, విష్ణు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఇక్కడ వాళ్ళ పేర్లు రూపానికి అని కాకుండా వారి యొక్క విష్ణువు పేరు చెప్పాం, వ్యాపకత్వేన అంతటా ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయనకు విష్ణు అనొచ్చు. అమ్మ అంతటా ఉంది మరి. కానీ అమ్మ రూపాన్ని ఒకటి ఈ విధంగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రూపం అందానంటే ఒక్కొక్క దైవం అందు వారికి అనురక్తి కలుగుతూ ఉంటుంది. అందుకని ఇలా ఏదో 33 కోట్లు ఇలాంటివన్నీ చెప్పారు. ఏది అబద్ధం కాదు. ఇక్కడ నువ్వు వీటి గురించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకో. ఎందుకంటే ఇది నీ బుద్ధికి అతీతమైనది. నీ బుద్ధి పరిమితికి లోబడింది. కాబట్టి ఇదేమిటి అదేమిటి ఎలాగా అనవసరం నీకు. అందుకే రమణ మహర్షి ముందు నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత వేరే వాడి సంగతి అన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోకుండా వేరే వాటి గురించి ఎంత ప్రయత్నం చేస్తే ఏంటి ఉపయోగం అన్నాడు. శాస్త్రాల గురించో, వేదాల గురించో, ఇంకో దాని గురించో నీకెందుకురా పరిశోధన? నీ బుద్ధి ఎంత పరిమితానికి లోబడి ఉంటుందో అంతవరకే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇక్కడ కూడా పరమేశ్వరి అనుగ్రహం లేనిదే నీ బుద్ధికి వేరేవి తోచవు. స్ఫురణ శక్తి ఆవిడే. నీలోని ఆ విజ్ఞాన శక్తి ఆవిడే. ఆవిడ గనక నీకు స్ఫురణ ఇచ్చిన, ఆవిడ అనుగ్రహం అనండి, ఏదైనా అనండి, దానికి ఏ పేరు పెట్టినా ఉంటే మాత్రమే నీకు ఏదైనా నువ్వు సర్వసమర్థుడు అవుతావు. సర్వసమర్థుల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే నీలో సర్వసమర్థత ఏర్పడుతుంది.
కాబట్టి అనవసరమైన సమయాన్ని ఇలాంటి వాటిల్లో వృధా చేయకుండా, కాబట్టి ఎందుకంటే నువ్వు వృధా చేస్తున్నావు అంటే సమయం కూడా వేస్ట్ ఆఫ్ టైం అంటారు కదా, అలాగే అనవసర సమయం అది. ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేశావు. బాహ్య ప్రపంచంలో నువ్వు బహుశా డబ్బులో ఏదో చేసే పరపతి ఉపయోగించి ఏదైనా పొందగలుగుతావేమో కానీ నీ సమయాన్ని నువ్వు వెనక్కి పొందలేవు. ఒక్క సెకండ్ కూడా పొందలేవు. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయింది తెలియక, సర్వజ్ఞత్వం తెలియలేదు. ఇప్పుడు నీకు తెలిసింది ఉన్నది ఏమిటి, నువ్వు ఏం చేస్తే నీకు ఆనందం లభిస్తుంది, ఆ పరమానందం. అంటే ఈ భ్రష్టత్వం నుంచి నువ్వు తప్పుకోవచ్చు. ఈ 84 లక్షల జీవరాశుల ఎందుకంటే ఆ జన్మ అన్న విచక్షణ నీలో కలిగినప్పుడు తప్పకుండా నువ్వు సద్గతికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి సద్గతుల్లో 2 రకాల్లో ఏది ది బెస్ట్ మీకు తెలిసిందే, కొత్తగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఎవరిని అడిగితే, ఎందుకంటే మీరు చదివే స్తోత్రాల్లో కూడా చిన్న చిన్న వాటిల్లో మోక్షం మోక్షం అన్నారు. మోక్షం యొక్క అర్థం మీకు తెలియకపోవచ్చు. చనిపోయాక లభించేది అన్నది చాలా మంది గాఢ అభిప్రాయం. సినిమాల్లో చూపించిన వాడు మోక్షం పొందాడంట, కపాల మోక్షం అంటారు, ఏదో రకరకాలు. కానీ అసలైన మోక్షం అంటే ఈ దేహం ఉన్నప్పుడు పొందవలసినది, అది జన్మ సార్థకత. అంటే చనిపోయాక అనేది అనవసరమైన ఇష్యూ కానివ్వండి, డిస్కషన్ కానివ్వండి, ఏదైనా సరే. కాబట్టి సర్వేశ్వరి, అందరికీ ది బాస్ ఆవిడే, ఈశ్వరి అన్నారు. సర్వమునకు ఈశ్వరి, సర్వేశ్వరి. కాబట్టి ఆవిడనే పట్టుకుంటే సరిపోతుంది. పట్టుకోవటం అంటే ఎలా పట్టుకోవాలో కూడా మీకు తెలియబడి తెలిసిన తర్వాత ఇంకా పోని దానికి ఏమన్నా మీకు అర్హతలో, లేకపోతే మీ డబ్బు ఖర్చో, శారీరకంగా మీకు ఏమన్నా శ్రమ ఏమీ లేదు. ధర్మంగా ఉండి సర్వకాల సర్వావసరంతో ఆవిడని స్మరించటమే మీరు చేయవలసింది. ఏదొచ్చినా సరే క్రెడిట్ ఆవిడకి ఇస్తూ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. సర్వమయి, సర్వ ప్రపంచమునను కలది, విరాట్ స్వరూపం. కృష్ణ పరమాత్మ ఎలాగైతే విశ్వరూపం చూపించాడన్నామో అలాగే ఈ అమ్మ కూడా విరాట్ స్వరూపం. ప్రపంచము ఆవిడలోనేది, ప్రపంచానికి కారణము ఆవిడే. కారణము కార్యముకు ప్రపంచమున కన్నా గొప్పదగుట ఆత్మస్వరూపిణి. కార్యకారణములకు భేదము లేకుండా వలన సర్వమైంది. కార్యము ఆవిడే, కారణము ఆవిడే, అన్నీ ఆవిడే. ఆవిడ వల్ల ప్రపంచం, ఆవిడే ప్రపంచం, వేరేదేమీ లేదు అక్కడ. ఏదైనా సరే అదే, దానికి ఆవల కానీ అతీతమైంది కానీ ఇంకోటి కానీ ఏదీ లేదు. మామూలు భాషల్లో కూడా వాడికి ఆ గోల తప్ప ఇంకోటి ఉంటుందండి. వాడు మాట్లాడినా ఏది చేసినా వాడు అన్నీ కలిపి మళ్ళీ ఆటికే తీసుకొస్తాడు, వాడికి అదే ప్రపంచం అని అంటారు ఎవరిది వాళ్ళది. అది ఒక విషయం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక బంధం కావచ్చు, ఏదైనా సరే. అదే విధంగా ఈ ప్రపంచానికి అంతా ఆవిడే, ప్రపంచము ఆవిడే, ప్రపంచంలో ఉన్నది ఆవిడే, ప్రపంచానికి ఆవల అదే. అలానే ఆవిడకి మించిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు. ఈ ప్రపంచమే ఏవిడిది, ఇంకో ప్రపంచం ఇంకోళ్ళది అనడానికి లేదు, అన్నీ ఆవిడే. కార్యము కారణము రెండు ఆవిడే. ఆవిడే ఆత్మస్వరూపిణి. ప్రపంచమునకు ఉపాదాన కారణముగుట ప్రపంచ రూపమున కనపడు. మృత్యు అంటే మట్టి చేయబడిందంతా మృణ్మయమే, అంటే మట్టితో చేసిందన్నీ మట్టివే అంటారు. వేరే దాన్ని మట్టి బొమ్మలు, మట్టి కుండ, మట్టి ఇది అన్ని అలాగే అంటారు. అదే విధముగా పరమేశ్వరిచే కల్పించబడిన ఈ ప్రపంచమంతా పరమేశ్వరియే. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ. కదా అని ఖలు అంటే అంటాం. కాబట్టి అంతా కూడా అదే బ్రహ్మమే. ఆ బ్రహ్మానికి నువ్వు పేరు పెట్టుకున్నావు వ్యవహారం కోసం. ప్రపంచమున పరమేశ్వరి కానిది ఏదీ లేదు. రూపభాగమున శివాది
క్షిత్యంతమైన 36 తత్వములకు అభిన్నమైనది, త్రికాలములందును సర్వమును తానైనది. నాదరూపమున అకారాది క్షకారాంతము సర్వవర్ణ రూపము అయినది కానీ పరమేశ్వర. అంటే అక్షరాలు ఆవిడే, త్రిగుణాలు ఆవిడే, త్రికాలములు ఆవిడే. ఇక్కడ నువ్వు ఏది తీసినా ఆవిడే. నువ్వేదన్నా చేస్తున్నావంటే నీలో ప్రాణం ఉందని విడిగా చెప్పక్కర్లా. ప్రాణం ఉంది కాబట్టి నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఆ ప్రాణం అంటేనే ఆవిడ. ప్రాణం వేరు ఆవిడ వేరు కాదు, ప్రాణశక్తే ఆవిడ. కాబట్టి ఆవిడ లేదే ప్రపంచము లేదు, నీవు లేవు, ఏది. ఎందుకంటే నువ్వు ప్రపంచంలోనే ఉన్నావు, నువ్వు ప్రపంచానికి అతీతంగా లేవు. ప్రపంచానికి అతీతం అయితే నువ్వు ఆవిడ సమానం అవుతావు. కాబట్టి ఆవిడ సర్వమయ్యి. ఏది తీసుకున్నా నీకు కనపడినా కనపడకపోయినా, తెలిసినా తెలియకపోయినా, ఏదైనా సరే ఆవిడే. ఆవిడకి అన్యంగా వేరేది లేదు. సర్వమంత్రస్వరూపిణి, సర్వమంత్రస్వరూపిణి, సప్తకోటి మహామంత్రములు ఆవిడే. నాదబ్రహ్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి మాతృగా వర్ణ రూపిణి. మంత్రములు వర్ణమయములు, వర్ణములు వైఖరి రూపములు. వైఖరికి పరమేశ్వరి యొక్క పరాబిందువు తురుయ్య రూపం. వర్ణ రూపిణి ఒకట సర్వమంత్ర రూపిణి. అంటే ఒక వైఖరిగా వెళ్ళబడుతుంది, ఒక మాటగా బయటకు వస్తుంది మంత్రం. అందుకే చాలా జాగ్రత్తగా మనం చెప్పాలి. ఎందుకంటే అక్షరం మారిందా అర్థం మారిపోతుంది. అకారానికి అకారం, కొంతమంది ఇప్పుడు చూడండి విసర్గ అంటే అది రకారంగా కలిపినప్పుడు రకారం అవుతుంది. ఆ రకారాన్ని ఇటుపెట్టి అటుపెట్టి ఎటు పెట్టినా అది దోషం అవుతుంది. నువ్వు కలిపి చదివినప్పుడు దోషం లేదు. అలా కాకుండా నీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నువ్వు గనక దాన్ని మధ్యలో, ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ ఉంది, సర్వం కల్వి దం బ్రహ్మ అంటే ఏమంట అర్థం లేదు, అర్థం మారిపోయింది. అలాగే మన చాలా, అంటే నాకు సంస్కృతంలోకి వచ్చాక నాకు తెలిసింది శుక్లాంబరం అనాలి, కానీ శుక్లాంబరధరం అంటారు. చాలా మందికి అదే అర్థం. శుక్లాం బరకి అర్థమే లేదు అసలు. బరధరం ఏమిటి బర? శుక్లం అంటే తెలుపు, బర అంటే ఏమిటి తెలియదు, ఎవరికి తెలియదు, చదివేస్తాం అంతే. ఎందుకంటే పెద్దవాళ్ళకి తెలియదు, చాలా మంది వేద పండితులకు కూడా ఇది తెలియదు. ఎందుకంటే కొంతమంది వేద పండితులకి వేద పాఠశాలల్లో నేను సంస్కృతం చెప్పాను కాబట్టి నాకు అర్థమైంది. తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళకి సంస్కృతం రాదు. కాబట్టి ఏమైపోయింది, శుక్లాంబరధరం అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, అయిపోయి. శుక్లాంబరం, తెల్లని అంబరం అంటే ఆకాశం అనొచ్చు, వస్త్రం అనొచ్చు. ధరం ధరించిన వాడు. ఆ తర్వాత సరే ఇదంతా అయిన తర్వాత అనేక దంతం అనేస్తారు, తప్పదు. అనేక దం కోరికలు తం తీర్చే అతనిని, తం అతనిని ఉపాస్మహే. మనం మామూలుగా అనేక దంతం, అక్కడ వినాయకుడు బొమ్మలో ఒక దంతమే ఉంటుంది, కానీ ఎవ్వరము దాని మీద శ్రద్ధ పెట్టం. అనేక దంతం, అనేక దంతం ఉపాస్మహే. కానీ అక్కడ మరి ఆయన రానప్పుడు అక్కడ ఒక రూపం రాలేదు, నువ్వు ఆ రూపాన్ని చూసి చదివేస్తున్నావు కొంతలో కొంత ఇదన్నట్టు. కానీ ఇక్కడ వైఖరి రూపంలో వచ్చిన ఈ మంత్రానికి అర్థం లేదు. శ్లోకము మంత్రం అన్నీ అవే, మంత్రాలు అనగాను అని వేరేదేదో అనుకోక్కర్లా. కానీ ఏం లాభం అయింది? అందుకని ఈ అర్థం తీసుకుంటే అది విష్ణుమూర్తికి అప్లై చేయొచ్చుట, వినాయకుడికి అప్లై చేయొచ్చు. దమ్ కోరికలు, అతనిని, ఆ కోరికలు ఎవరు తీరుస్తున్నారు, ఎవరు తీరుస్తున్నారో అతన్ని ఉపాస్మహే. తెల్లని వస్త్రం ధరించిన వాడు విష్ణుమూర్తి కూడా అంటారు. అందుకని ప్రయత్నపూర్వకంగా మీ పిల్లలకు కూడా నేర్పి శుక్లాంబరం శుక్లాంబరం. ఏం కష్టం కాదు, అర్థం మంచిగా ఉండాలి. కానీ
అబ్బాయి కష్టంగా ఉందండి శుక్లాం భరధరం కానివ్వండి అంటే ఏం లాభం అండి? వాడు బురదలో కాలేసాడు నువ్వే వేస్తావా? వేయకూడదు. విఘ్నత ఎక్కడున్నది తెలిసిన తర్వాత. నేను చాలా ఆశ్చర్యం, అంటే ఎంత మనం ఒక గుడ్డిగా, అంటే ఒక ఆలోచన లేదు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు. సంస్కృతంలో ఒక కథ ఉంటుంది. ఒకడు కాశీకి వెళ్ళి నదిలో స్నానం చేద్దాం అనుకున్నట్ట. వాడి దగ్గర ఈ డబ్బుది ఏదో ఉంది, ఏం చేయాలో వాడికి అర్థం కాల, ఎవ్వరూ లేరు అక్కడ. అందుకని ఏం చేశాట, ఒక ఆ ఇసుక మీద ఒడ్డున గుంట తవ్వి అది పెట్టి దాని మీద ఒట్టికి ఒక చిన్న గోపురం లాగా ఏదో పెట్టుకున్నాడు గుర్తు కోసం. వెళ్ళిపోయాడు నదిలో స్నానాన్ని. అప్పుడు రెండో వాడు వచ్చాడు. వాడు చూశాడు, ఇదేమిటి ఇక్కడ ఒక కుప్ప ఉంది, అక్కడ ఒకడు ఉన్నాడు, ఓహో ఇక్కడ నదిలో స్నానం చేస్తే ఇలా చేయాలి అవసరం, వాడు పెట్టాడు. ఇలా ప్రతి వాడు చూడటము, అరే ఇది ఇది పద్ధతి అనుకుని వాడు చేశాట. మొదటి వాడు స్నానం చేసి వచ్చేసరికి వాడు గల్లంతయ్యాడు. ఏమైపోయింది వాడికి అర్థం కాలేదు, ఏమిటి ఇన్ని వచ్చేసాయి అంటే. ఎలా అయితే ఒక జీవుడు అలా వెళ్ళిపోతాడు అంతే, ఏమిటి అని యోచన లేదు అని అర్థం. అంటే అందరు అలాగా ఉంటారా, అవన్నీ అనవసరమైన డిస్కషన్. అంటే ఒక పద్ధతి చెప్పారు, ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు మనకి ఈ స్తోత్రాల్లో కూడా అలాగే జరుగుతుంది. మోక్షం అంటే అదే జరుగుతుంది. 6 నెలలు చదివేస్తే అంటారు. ఇవన్నీ కూడా ఎలా చదివితే, ఫలశ్రుతి చదివేస్తారు. దేనికి ఫలశ్రుతి, ఎలా చదివితే ఆ ఫలం లభిస్తుందో చెప్పారు. శ్రద్ధ ఇక్కడ ఉండదు, ఫలశ్రుతి మీద ఉంటుంది. ఫలశ్రుతులు ఎప్పుడు కూడా అక్కడి నుంచి రాలేదు. లలిత సహస్రనామానికి ఫలశ్రుతి అమ్మ చెప్పలేదు. అమ్మ కేవలం స్తోత్రం పారాయణ, అంటే ఆ స్తోత్రాన్నే ఇచ్చింది వసిన్యాది వాగ్దేవతలకు. అది గురు పరంపరగా వచ్చింది. అసలు లలిత కూడా గురువు ద్వారా గురుముఖత విని నేర్చుకోవాల్సిందే అని చెప్పింది. సరే, ఇక మనకి గురువులు ఇవన్నీ కాదు. గురువు అంటే ఇక్కడ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, తల్లి కూడా గురువే మీకు. ఎవరి వాళ్ళకి తల్లిదండ్రులే ప్రథమ గురువు. కాబట్టి ఇక్కడ ఆ తల్లికి వస్తే పాపం తల్లి నేర్పిస్తుంది. అంటే ఆ గురు పరంపర అంటే అర్థం అది. ఆ తల్లికి ఆవిడ వాళ్ళ అమ్మ. సంధ్యావందనం అంటే బ్రాహ్మణులు చేస్తే తండ్రే గురువు. గాయత్రి మంత్రం ఎవరు చెప్తాడు? మరి గాయత్రి చేయని తండ్రి ఎలా గురువు అవుతాడు ఇతనికి? కానీ ఒడుగు చేయించేటప్పుడు చెప్పేస్తారు, ఎందుకంటే ఆ కానిచ్చేయండి అయిపోతుంది. ఒకళ్ళు అనుష్ఠానం లేకుండా మంత్రం ఇస్తే అది నీకు ఎలా పనికొస్తుంది? ఇవన్నీ సూక్ష్మాలు. సరే, అవన్నిటికి ఎవరు పోరు ఇలా. కాబట్టి ఇక్కడ ఈ వైఖరి రూపం వచ్చింది. కాబట్టి నాదము అంటే ఈ వాక్ మనకి లోపల నుంచి వస్తుంది. కాబట్టి నాదము అంటే మనకి స్వరము ఇవన్నీ వస్తాయి. అలాగే అది వైఖరి రూపంలో బయటకు వస్తుంది, ఒక మాట. కాబట్టి మంత్రాలు ఎలా అయితే అర్థాలు మారిపోతాయో, మీ మాట కూడా అనేక రకాలుగా ఉంటుంది. నోటితో మెచ్చుకుని నొసటితో వెక్కిరిస్తారు, ఇలాంటివన్నీ విన్నదే. కానీ ఇక్కడ మనకి అర్థం కావాల్సింది, సరే ఆ మామూలు జపో జల్ప శిల్పాలుగా ఆ జల్పాల గురించి అక్కర్లేదు. నీ ఒక మాట మాట్లాడుతున్నావు అంటే అది ఒక మంత్రంగా, అంటే మంత్రం అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైన అర్థము, దాని యొక్క పరమార్థము ఉన్నాయి. లేదా ఓం అంటాం ఎందుకంటే ప్రతి మా నామానికి ఓం అని చెప్పుకోవటం ఎందుకు? ప్రథమాక్షరం, దానికి అనంతమైన అర్థాలు ఉన్నాయి. ఆ ఓంకారం అంటే ఎలా పలకాలి, ఓం 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 అనకూడదు కదా. మామూలు చూడండి, ఓం 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 అనేస్తుంటారు, అర్థం లేదు దానికి. నువ్వు ఆ ఓం అన్నా వేస్టే. ఓం ఓం అని తీరాలి, దీర్ఘం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ ఓంకి అసలైన అర్థం అంటే అది నీకు అక్కడ సిద్ధిస్తుంది. ఇంక అప్పుడు ఫలశ్రుతి అక్కర్లా. ఎందుకు విష్ణు సహస్రనామాల్లో చివరిలో అవన్నీ పెట్టారు? పార్వతీదేవి ఎలాగండి అని అడిగిందిట. పాపం వీడు ఎలా, పర్వాలేదు విష్ణు సహస్రనామం చదవలేని వాడు రామ రామ అంటే చాలు, అనగానే అమ్మయ్య రామ 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 అయిపోయిందండి అంటారా? ఎలా పలకాలి? అందుకని ఇక్కడ వర్ణములు వైఖరి రూపములు. వైఖరికి పరమేశ్వర్యకు పరాబిందువు తురీయ రూపం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క నీ యొక్క వ్యవహారందైనా సరే అది పక్కన పెట్టినా, నీ ఒక స్తోత్ర పారాయణ చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో ఎలా చేస్తావో
అర్థం మారకుండా చెయ్యి. తెలుసుకో, నష్టం లేదు. ఒకరోజు చదవకపోతే పర్వాలేదు, కానీ ఎక్కడ విడదీయాలి, ఎలా చదవాలి, ఇది నీకు తెలియాలి. అది తెలియకపోతే ఇప్పుడు ఎందుకంటే టీవీలో కూడా లలిత సహస్రనామం వస్తుంది, శుద్ధ తప్పులు ఉంటాయి, తెలియదు. తెలుసుకోవాలన్న ప్రయత్నం లేదు, జిజ్ఞాస లేదు. తెలుసుకోవాలి, అరే నేను తప్పులు చదవకూడదు, నాకు అమ్మ కావాలి కదా. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అమ్మ అని, ఇప్పుడంటే మీరు పెద్దవాళ్ళే చూడండి, మనకు అదేదో సినిమాలో లాగా వాడు అవసరానికి తగ్గట్టుగా కదా పిలుస్తాడు అమ్మ అని. మీరు కూడా ఎవరినైనా పిలవాలి అంటే మీ అవసరానికి తగ్గట్టుగానే ఉంటాయి కానీ పిలుపులు. కోపం వస్తే ప్రేమగా పిలుస్తారా? లేదు. మరి ఇది అంతే. కాబట్టి ఆ అమ్మ రావాలి అంటే నువ్వు ఎలా పిలవాలి? స్పష్టంగా పిలవాలి. అందువల్ల ఇక్కడ ఆ వైఖరి రూపం, ఆ వైఖరి రూపంలో తురీయంగా నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా పలుకుతావో, అంటే ఎక్కడా కూడా తప్పు లేకుండా, అప్పుడు ఆ తురీయ రూపమైన అమ్మ అవుతుంది. ఆకాశం యొక్క గుణము శబ్దం, మంత్రము విశిష్ట రూపం నువ్వు గైకొనిన శబ్దమే. శబ్దము రెండు రకాలు, వర్ణాత్మకము, ధ్వన్యాత్మకం. మంత్రము వర్ణాత్మకం, ఇది వర్ణ పదవాక్య రూపమున ఉండును. మంత్రము శబ్దబ్రహ్మం యొక్క స్థూలాకృతి. మంత్రద్రష్టలకు పూర్వ ఋషులు ఏ వర్ణ సంపుటీకరణ పదోచ్చారణ తేజోవాయు మండలములకు నాద ప్రాదుర్భావం చే ఆయా దేవతల ప్రసన్నత కలుగుతుందో, సరే ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉపాసన ఇవన్నీ ఎన్నో వస్తాయి. ఎలా చేయాలి, ఎలా ఉపాసించాలి, ఏ సమయము, ఇలా ఎన్నో రకాలు. ఏ దేవతను ఎట్లు నిరంతర భావన చేయటం వలన దేవతా సిద్ధి కలుగునో, వేదమున ఆయా భాగములకు మంత్ర సంజ్ఞ. అంటే చాలా ఉన్నాయి తంత్రములు, మంత్రములు, వాళ్ళని స్వాధీనం చేసుకోవడానికి ఇలా ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నుకోవటంలో ఉంటుంది ఏటివైపు అనేది. అంటే నువ్వు దేవతను ఎన్నుకుంటావా లేక వేరే వాళ్ళని ఎన్నుకుంటావా? కర్ణపిశాచి గురించి చెప్పాం కదా, అలా రకరకాలుగా ఉంటాయి. కర్ణపిశాచి మర్చిపోలే కదా మీరెవరు. కాబట్టి ఇలాంటివి తంత్రములు, పిశాచాలన్నీ తంత్రాలే. నువ్వు వాటి జోలికి వెళ్తావా? చక్కగా అధిష్టానమైన అసలైన తురీయాతీత రూపమైన అమ్మ దగ్గరికి వెళ్తా. అంటే నీకు ఏది కావాలి, నీ మార్గం ఏమిటి? ఇది ఆ అనుసరించేవాడు జీవి లక్షణాన్ని బట్టి ఉంటుంది. అందువలన ఇక్కడ ఇవన్నీ కూడా, అంటే ఈ యొక్క మంత్రాన్ని కొంతమంది ఋషులు చూశారు, ఆ మంత్రం యొక్క రూపాన్ని చూడగలిగారు. అంటే వాళ్ళ ఉపాసన అంత ఇదిగా ఉంది కాబట్టి ఆ రూపం వారికి కనపడింది. ఆ రూపాన్ని ఎలా పొందవచ్చు, ఆ రూపం అంటే ఎలా ఉంది. ఇప్పుడు అమ్మని మనం ఎరుపు వర్ణం అని చెప్తూ ఉంటాం, శివుడు ధవళం. ఇలా మనకి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క వర్ణం చెప్పబడింది. అలా ఇవన్నీ ఉన్నాయి. ఈ సంపుటీకరణలు, ఇవి ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కొన్ని బీజాక్షరాలు కూడా అలా ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇవన్నీ అక్కర్లేదు. ఎస్ అవన్నీ కూడా, కానీ అదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు సెక్యూరిటీలు ఉన్నాయనుకోండి, ఫ్లైట్ వెళ్ళారు, ఎన్ని గోళలండి? అదే రైల్వే స్టేషన్లో గోళలు ఉన్నాయా? ఒట్టిగా గేట్ దగ్గర వాడు ఉంటే ఆపుతాడు, వాడు ఎవడో రాకముందైతే నువ్వు ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. బస్సుకైతే అదే లేదా, వెళ్ళి ఎక్కేయటమే నీకు నచ్చిన బస్సు. అంటే ఎలాగ మార్పులు ఉన్నాయి. అదే విధంగా నువ్వు పొందవలసిన దాన్ని బట్టి నీకు నియమ నిష్టలు ఇవన్నీ ఉన్నాయి. అమ్మ కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, ఉన్నది ఆత్మస్వరూపిణి, ఆ ఆత్మస్వరూపిణి నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకున్న వాడికి అసలు ఏమి లేదు. ధర్మంగా ఉంటే చాలు వాడు. సుమ్మ ఇరు అన్నాడు ఆయన, అంతే, ఏ కష్టము లేదు. కానీ ఫలానా రూపాన్ని నేను పొందాలి, ఫలానాగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు ఇది కావాలి, నేను స్వాధీనం చేసుకోవాలి ఆ రూపాన్ని అనుకున్న వాడికి ఇక ఎన్ని తలకాయ నొప్పులు.
హోమాలు జపాలు. ఒక మంత్రాన్ని ఇది చేస్తే అక్షర లక్షలు ఇవన్నీ మీరు వినే ఉంటారు. ఒక మంత్ర జపం ఏం చెప్తారు? అక్షర లక్షలు చేస్తే ఆ దేవత మీకు స్వాధీనం అవుతుంది. కేవలం అక్షర లక్షలు చేసినంత మాత్రాన మళ్ళీ ఆ తర్వాత జపము తపం, ఫస్ట్ జపం చేస్తాడు, తర్వాత దాన్ని తర్పణాలు చేస్తాడు, హోమం చేయాలి, తర్వాత అన్నదానం చేయాలి. ఇన్ని చేస్తే మీకు అది స్వాధీనం అంటారు. ఈ లోపల ఎక్కడన్నా సరిగ్గా చేయలేదు అనుకోండి, అది మిమ్మల్ని తినేస్తుంది. ఎందుకు వచ్చిన కష్టం అండి అక్షర లక్షలు అవన్నీ? మామూలుగా ఏదైనా మంత్రం ఉందనగా చేశారండి అక్షర లక్షలు, మేము చేసామండి అంటే సరే సంతోషం. ఆ జోలికి నేనైతే ఎప్పుడు పోలేదు. నేను ఎవరికి చెప్పను కూడా అలా చెయ్యండి అని. ఎందుకు అనవసరంగా లేనిపోనివన్నీ అంత కష్టపడాలా? ఉన్న జీవితమే కొంచెం, ఈ కష్టాలకి సగం జీవితం పోతుంది. హాయిగా ఆనందంగా ఉండాలి కానీ జీవితాలకి లేనిపోనివి తెచ్చుకోవటం ఎందుకు? ఏమి తెచ్చుకోగలం. కావున అమ్మ అదే అయినా కూడా మనము ఆ యొక్క జోలికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు కాబట్టి ఎందుకు, దేనికి, ఏమిటి చూసారా? ఒక ఈ వ్యామోహంన భ్రష్టులు కులహీనులకు సరే రకరకాలుగా ఉంటారు. అందులో కూడా గురువులు ఉన్నారు. గురువులు లేని ఎక్కడలేండి, గురువులు అందరిదా. కానీ ఆ గురువులను ఎన్నుకోవటంలోనే శిష్యుడి యొక్క అని అనడానికి లేదు, వారి యొక్క విఘ్నత బాహ్యంలోకి వస్తుంది. ఎలాంటి గురువులను ఎన్నుకుంటే మీరు ఏ మార్గంలో ప్రయాణిస్తారు? ఆకాశంలో ప్రయాణించాలంటే విమానమే ఎక్కాలి. నీకు అది భయం లేకపోతే నువ్వు ఎక్కచ్చు, అదే భయంతో ఎక్కితే పోతావు మధ్యలోనే. కాబట్టి ఇక్కడ అనేక విధాలుగా ఉంటాయి. కాబట్టి నీ విఘ్నత, అందుకని వివేక విచక్షణాలు అంటారు. ఆ వివేక విచక్షణాలు నీలో ఉన్నప్పుడు నీవు హాయిగా ఏ గోళ లేకుండా రమణ మహర్షిలాగా సుమ్మయ్యరు, నేనేదో ఆ దేవుడిని అలా ప్రార్థన చేసుకుంటానండి, ధర్మంగా ఉంటాను, ఇంకా నాకు దేంతో పని లేదు అనుకున్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళలో వేరేవి రావు, వేరే ఆలోచనలు రావు, వేరే వాళ్ళని ఏదో చెయ్యాలన్న ఆలోచన రాదు, ఏది రాదు. వాడు హాయిగానే ఉంటాడు. వాడి మానాన అంటే అవతల వాడు ధర్మపరుడా అధర్మపరుడా వాడు ఏమిటి అనేది సందర్భానుసారంగా మాట్లాడినా వీడు మటుకు ఆ లక్షణాలు తీసుకోడు. వాడు చెడ్డగా జనం నేనెందుకు చేయకూడదండి అని వీడు అనుకోడు. వాడు చేస్తే చేశాడు, నేను మటుకు ధర్మంగానే ఉంటాను, నాకు వేరే వాళ్ళతో ఈ బంధం లేదు. ఏది వాడు చేశాడు కాబట్టి నేను చేస్తాను. వాడు చేశాడని నువ్వు చేస్తే నీకు వాడికి తేడా ఏంటి? తేడా లేదు కదా మరి. లేదు. ఇంకా అప్పుడు నీకు ధర్మం ఎక్కడుంది నీలో? నువ్వు ధర్మంలో కంటే వాడు భ్రష్టుడైతే నువ్వు భ్రష్టుడు. అదే చెప్పాం కదా, ఒక కంటి కంటే వాడు ఏమన్నాడు, పక్కవాడిని అడుగు, వాడే ఒరే వాడు నీకేది ఇస్తే అది డబ్బులు అంటే సరే అయితే నాకు ఒక అనుభవాలన్నాడు. ఎందుకంటే తపస్సు చేయటం దీనికోసమా? అనగానే రెండో వాడికి 2 కళ్ళు పోయని సంతోషించాడు వీడు. అంటే అలాంటి దుష్ట స్వభావాలు ఎందుకు? కాబట్టి అంటే నీ తపస్సు అంతా వృధా అయింది కదా. ఎందుకు? పరమేశ్వరుడు కనపడ్డాడు, కనపడినా నీలో బుద్ధి రాలేదు. అలాంటివి జరగవని ఏం లేదు, జరుగుతాయి. కోరుకునే వాళ్ళు కోరుకోరండి, కోరుకుంటారు, హోమాలు చేస్తారు వాడికి నాశనం అవ్వాలని. తాంత్రికం అంటే అదే. వీడికి ఇది కావాలి, చేతబడులు అంటారు చూసారు, ఇవన్నీ ఏంటి? తాంత్రికమే. వాళ్ళందరూ ఏదో చేస్తారు, వీడు నాశనం అయిపోవాలి అని పోతారు. దానికి తగ్గట్టే ఎవడో దొరుకుతాడు, వీడు నాశనం అయితే తర్వాత నీ సంగతి ఏమిటి? ఊరుకుంటుందా? అది ఊరుకో. ఇలా రకరకాలు. కాబట్టి ఇక్కడ ఈ వ్యామోహం అంటే అటువంటి ఆ గురువుల దగ్గరికి వెళ్ళకూడదు, అనవసరమైన వాటి జోలికి వెళ్ళి లేనిపోనివి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఉన్నది అంతటా ఉన్న పరబ్రహ్మము నీలో కూడా ఉన్నాడు. నీలో ఉన్న పరబ్రహ్మాన్ని గుర్తించకుండా ఏదో వేరేది ఉంది అని ఎక్కడికో పరిగెడితే ఏమవుతుంది? ఆయాసం వస్తుంది. ఆయాసం అంటేనే తెలుసు కదా, ఆయాసం అంటే ఏంటో అది. కాబట్టి ఆ విధంగా ఉంటాయి. ఇక తాంత్రికం గురించి చెప్పినా అవసరం లేదు కాబట్టి మీకు ఎవరికి చెప్పటం లేదు నేను. వేదంలో చెప్పబడినది మనకి ధర్మమే చెప్పబడింది. నువ్వు ధర్మాన్ని ఆచరించు, అవతలి వాళ్ళు ధర్మాన్ని చేసినా చేయకపోయినా నీకు సంబంధం లేదు. నీవు మటుకు వారితో కూడా
ధర్మంగానే వ్యవహరించాలి. నువ్వేం అధర్మం చెయ్యక్కర్లేదు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే నీవు ధర్మంగా ఉంటావో, ధర్మస్వరూపిణి అయిన ఆ అమ్మ నీ యందు ఎప్పుడూ ఉంటుంది. నీవే అదిగా మారతావు కూడా. ఆ ధర్మమే నిష్ట కలిగి ఉంటే నీవు తప్పకుండా ఆ తురీయాతీత స్థితి, తురీయమైన ఆ అమ్మని నీవు పొందగలవు. అదే అహం బ్రహ్మాస్మి స్థితి. శంకరుల అద్వైతం అన్న, రమణ మహర్షి బోధన్న, ఏదైనా అదే. కాబట్టి ధర్మం అనేది చాలా ముఖ్యమైనది. ఆ ధర్మంగా ఉండండి. తప్పకుండా సద్గతి అనేది మీకు అలా లభించేస్తుంది. శుభం భూయాత్.